ఈ సినిమాకి ఫస్ట్ కాల్ మన ఆర్ఆర్ ధ్రువన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. మనం విజయభాస్కర్ కే గారి సినిమాకి మనం వర్క్ చేస్తున్నాం భయ్య, మనం చేద్దామని అన్నారు. అంటే నేను ఫస్ట్ అవునా నిజమేనా అని ఒకసారి ఒక గిల్లి చూసుకున్నాను. ఎందుకంటే ఆయన మామూలు డైరెక్టర్ కాదు. ఎందుకంటే నువ్వే కావాలి టైం నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఒక నువ్వు నాకు నచ్చా కావచ్చు, మన్మధుడు కావచ్చు, మల్లీశ్వర్ కావచ్చు, ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సన్ను హీరోగా పెట్టి ఒక మంచి సినిమాకి చేస్తున్నారు. అటువంటి సినిమాలో ఎవరికైనా పాట పడితే చాలా అదృష్టంగా భావిస్తారు, చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. ఈ హీరోని చూస్తుంటే నాకు ఎందుకో మళ్ళీ తరుణ్ గారు నువ్వే కావాలాగా ఒక పెద్ద బ్లాస్ట్ బస్టర్ ఇస్తారేమో అని నాకు అనిపిస్తుంది. విజయభాస్కర్ కే గారి మూవీస్లో ఒక కామెడీ టైమింగ్ ఎప్పుడూ ఉంటుంది, బట్ అందులో అంతర్లీనంగా ఒక సబ్జెక్ట్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అది కూడా ఇందులో ఉంటుందని నేను చూస్తానని నేను అనుకుంటున్నాను. సార్ చాలా స్పెషల్ థ్యాంక్స్ సార్. ఆయన దగ్గర ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ కన్నా కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక కేంద్రంకి వెళ్ళిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటారంటే ఆయన ఎటువంటి టెన్షన్లో ఉన్న వాళ్ళైనా ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం అంతా డిలీట్ అయిపోయి చాలా ప్రశాంతంగా బయటకు వస్తారు. ఆ ఫీలింగ్ నాకు ఇచ్చారు సార్, చాలా థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ సినిమాకి సంబంధించినంత వరకు నేను గల్లు గల్లు ఓరు గల్లు అనే పాట రాశాను. ఈ పాట కూడా చాలా పెద్ద రేంజ్ పాట, బట్ అటువంటి పెద్ద రేంజ్ పాటకి ఈయన 100% హీరో గారు న్యాయం చేశారని అనుకుంటున్నాను. అలాగే పెద్ద స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాటలో ఒక లైన్ చెప్పి స్పీచ్ ముగిస్తాను. స్పెషల్గా ఆర్ఆర్ ధ్రువన్ గారు ఎప్పటి నుంచో భయ్య ఒక సినిమా పాడాలి, ఒక్క సినిమా భయ్య మంచి హిట్ పాడాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మాట్లాడుకున్న ఇదే టాపిక్, భయ్య ఈ సినిమా మీకు ఆ రేంజ్ హిట్ రావాలి, మీరు పెద్ద హిట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, అందులో ప్రతి దాంట్లో నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అది నా స్వార్థమే. థ్యాంక్ యూ సో మచ్ భయ్య నన్ను గుర్తుపెట్టుకున్నందుకు. అలాగే ఇందులో సింగర్స్ కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. అదితి బావరాజు గారు, అనురాగ్ కులకర్ణి గారు, ఇలా వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు చాలా ఇష్టం నాకు. ఈ పాట విషయానికి వస్తే, జీడిపప్పు లాంటి పిల్ల జిందగీకి వస్తే మారిపోవా జాతకాలు అనే ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్.